హలో డియర్ ఆల్, వెల్కమ్ టు దొరసాని యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ వను. ఈరోజు ఈ ఫ్యాబ్రిక్తో మనం బ్లౌజ్ స్టిచ్ చేసేద్దాము. ఈ పెయింటింగ్ వర్క్ అంతా నేను ముందే చేసి పెట్టేసుకున్నాను. సింగిల్ డాట్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుందామని రెడీ అయిపోయినా. సో ఈ బ్లౌజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ, మెజర్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం లైనింగ్ అంతా అరేంజ్ చేసేసుకోవాలి నీట్గా. తర్వాత మార్కింగ్ స్టార్ట్ చేసేసేయాలి. ఈ షోల్డర్ పార్ట్ నుంచి నేను మెజర్ చేసుకుంటున్నా. ఈ ఫ్రంట్ పార్ట్ హైనెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ ఎక్కువ ఉంటుంది మనకి. ఈ చెస్ట్ పార్ట్ షోల్డర్ నుంచి చెస్ట్ పార్ట్కి అది మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ వస్తుంది. ఫ్రంట్ డాట్ 1.5 విడ్త్ తీసుకోవాలి మనము. ఎక్స్ట్రా క్లాత్ కూడా కొంచెం ఎక్కువే తీసుకోవాలి. రా సిల్క్ తీసుకుంటే కొంచెం ఎక్కువే తీసుకోవాలి, థ్రెడ్స్ అన్నీ ఊడిపోతూ ఉంటాయి కాబట్టి. ఇంకోటి ఆర్మ్ హోల్ కూడా హోల్ ఎక్కువ తీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. నేను పెయింటింగ్ చేసే ముందు అంతా మార్కింగ్ చేసేసుకున్నాను అనమాట మెయిన్ క్లాత్కి. సో కొంచెం ఈజీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇదంతా బెల్ట్ పార్ట్కి లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాను. మనం బ్లౌజ్ రివర్స్ తీసుకుంటున్నాం కాబట్టి దానికి నెక్ స్టిఫ్ అంతా ఐరన్ చేసేసుకుంటున్నా దీనికి కట్ చేసుకొని. సేమ్ ఫ్రంట్ బ్యాక్. ఈ కార్నర్స్ అన్నీ స్టిచ్ చేసేసుకోవాలి మనము. ఇదంతా రివర్సింగ్ ప్రాసెస్ కాబట్టి డబుల్ స్టిచ్ చేసుకుంటే మనకి కొంచెం లైఫ్ ఉంటుంది అన్నమాట బ్లౌజ్కి. ఇదంతా ఓవర్లాక్ చేస్తున్నాను నేను. ఇది ఓవర్లాక్ చేయడం వల్ల మనకి థ్రెడ్స్ అన్నీ ఊడిపోకుండా ఉంటాయి. దీన్ని నేను ప్యూర్ రా సిల్క్ క్లాత్ తీసుకున్నా, అందుకని థ్రెడ్స్ ఊడిపోతూ ఉంటాయి కాబట్టి ఓవర్లాక్ చేసేసినాను స్లీవ్స్ దగ్గర కూడా. ఆ తర్వాత రివర్స్ తీసేసి దాన్ని నీట్గా అరేంజ్ చేసేసుకోవాలి. హాఫ్ ఇంచ్లో మనము డాట్స్ పెట్టేసుకోవాలి బ్యాక్. ఇది బ్యాక్ బెల్ట్ స్టిచ్ చేసేసుకొని ఇక్కడ ఒక్క దగ్గర హెమ్మింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్. సేమ్ ఇది కూడా రివర్స్. ఫ్రంట్ నేను జిప్ యాడ్ చేస్తున్నా. ఈ బెల్ట్ యాడ్ చేసిన తర్వాత మనము మధ్యలో స్టిచ్ చేసేసుకొని కట్ చేసుకుంటే మనకి క్లాత్ అటు ఇటు ఊడకుండా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ స్టిచ్ చేసేసుకున్నా. ఆ తర్వాత జిప్ యాడ్ చేసేయాలి. మనం జిప్ పెడుతున్నాం కాబట్టి హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్కువ క్లాత్ మనము మధ్యలో వదలాలన్నమాట. అంటే డబుల్ మనము వేసుకున్నప్పుడు
మిడిల్ పార్ట్ మనకి 4.5 అట్లా పెట్టేసుకుంటే జిప్కి ఒక 1/2 ఇంచ్ ఇంకా కొంచెం ఎక్కువ పోతుంది. సో దట్ మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో వచ్చేస్తుంది బ్లౌజ్. బ్లౌజ్ ఎంత అయిపోయింది. లాస్ట్ బీట్స్ యాడ్ చేస్తున్నా. ఫ్రంట్ యాడ్ చేయట్లేదు, సూట్ అవ్వదు కాబట్టి యాడ్ చేయట్లేదు ఫ్రంట్. బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఓవరాల్ లుక్ అనమాట. ఈ శారీలో అంటే పెయింటింగ్లో మనకు మల్టీ కలర్స్ వచ్చేసినాయి కాబట్టి మనకి నచ్చిన శారీతో దీన్ని చూస్ చేసేసుకోవచ్చు, మ్యాచ్ చేసేసుకోవచ్చు అనమాట. సో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటా.